హలో గైస్, నేను విచండిక ఈ వీడియోలో మీకు హిట్ 3 మూవీ రివ్యూ చెప్తాను. అసలు ఈ మూవీ మనం చూడొచ్చా చూడలేమా? నన్ను అడిగితే చూడలేమని చెప్తాను. అసలు ఎందుకు చూడలేమో డీటెయిల్ గా మాట్లాడుకుందాము. ఫస్ట్ హిట్ 1 హిట్ 2 కి ఈ మూవీకి ఏమైనా రిలేషన్ ఉందా? అండ్ ఈ మూవీలో గెస్ట్ అపియరెన్స్ ఎంతమంది ఉన్నారు? అంతేకాకుండా అసలు ఇంత వైలెన్స్ ఉన్న సినిమాలో లవ్ ట్రాక్ సెట్ అవుతుందా లేదా? ఈ మూవీలో హైలైట్స్ అండి. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ 2 మినిట్స్ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. సుత్తి లేకుండా టోటల్ రివ్యూ చెప్తాను. ఎస్ గైస్, ఈ మూవీ ఎందుకు చూడలేమంటున్నానంటే మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే అండర్ 18 చూడొద్దని చెప్పారు. సో అండర్ 18 వాళ్ళు వెళ్ళొద్దు, ఎందుకంటే మనకి సలార్ టైంలోనే బాగా వైలెన్స్ ఉందని చెప్పేసి నరుక్కోవడాలు, చంపుకోవడాలు, చేతులు కట్ చేసుకోవడాలు, గొంతు కోసేయడాలు ఉంది కాబట్టి అండర్ 18ని అలో చేయలేదు. సో ఈ మూవీలో కూడా అండర్ 18 వాళ్ళని అలో చేయకపోవచ్చు, కాబట్టి అండర్ 18 వాళ్ళని వెళ్ళకపోవడమే చాలా బెటర్. అందుకనే నేను ఓన్లీ ఈ అండర్ 18 వర్గాలకే చూడలేమని చెప్తున్నా కానీ బట్ డెఫినెట్గా మూవీ అయితే చాలా బాగుంది. పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. అండ్ ట్రైలర్ కూడా చాలా ప్రామిసింగ్గా, ట్రైజర్ కూడా చాలా ప్రామిసింగ్గా అనిపించింది. అంతేకాకుండా ఫస్ట్ అండ్ సెకండ్ సీక్వెల్కి లింక్ ఉందా అంటే ఎస్, ఈ మూవీ స్టార్ట్ అవ్వడమే అంటే ఎక్స్టెన్షన్ లాగా ఉంటుంది. ఫస్ట్ అండ్ సెకండ్కి ఎక్స్టెన్షన్ లాగానే ఉంటుంది. అంతేకాకుండా ఈ మూవీలో గెస్ట్ అపియరెన్స్ ఎవరు అంటే మనకు ఆల్రెడీ స్టేజ్ పైన అడ్విశేష్ గెస్ట్ అపియరెన్స్ ఉందని తెలుస్తుంది. అంతేకాకుండా మనకు ఇంకో హింట్ కూడా వచ్చింది, విశ్వక్ సేన్. సో విశ్వక్ సేన్ది కూడా డెఫినెట్గా ఉంటుందని అనుకుంటున్నాము. అండ్ ఈ 2 సర్ప్రైజెస్ కాకుండా ఎన్నో సర్ప్రైజెస్ ఉన్నాయని చెప్పేసి నాని గారు ఆల్రెడీ హింట్ ఇచ్చారు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో. ఇంతేకాకుండా ఇంత వైలెన్స్ ఉన్న మూవీలో లవ్ ట్రాక్ ఇస్ ద స్పెషల్ అని అన్నారు, అందుకంటే ఇదే హైలైట్ అవుతుంది మూవీలో. అంతేకాకుండా జస్ట్ లవ్ ట్రాకే కాకుండా సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ పీక్స్ లో ఉంటుంది. సో మూవీని ఎక్కడికో తీసుకెళ్లిపోతుందని అన్నారు. సో ఇన్సైడ్ ట్రాక్ ప్రకారంగా అయితే ఈ మూవీ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ సూపర్, లవ్ ట్రాక్ హైలైట్ అండ్ గెస్ట్ అపియరెన్స్ తోటి కూడా మనకి థ్రిల్ అయిపోతాము. అండ్ ఎక్స్పెక్ట్ చేయలేని సర్ప్రైజెస్ అన్ని కూడా ఉన్నాయి మూవీలో. సో డెఫినెట్గా దీంతో మరో బ్లాక్ బస్టర్ కొడుతున్నాడు నాని అని అనుకుంటున్నాము. అండ్ ఈ రివ్యూ అంతా కూడా నేను ఇన్సైడ్ టాక్ ప్రకారంగానే రేటింగ్ ఇచ్చిన టాక్ ఇస్తున్నాను. అండ్ రేపు మార్నింగ్ 8 o'clock బెనిఫిట్ షోస్ తోటి కూడా స్టార్ట్ అవుతుంది మూవీ. అండ్ అంతకు ముందే మూవీ యూఎస్ లో రిలీజ్ అవుతుంది. సో యూఎస్ నుంచి కూడా మనకి రివ్యూ వచ్చేస్తుంది. ఇవన్నీ కాకుండా రేపు మూవీ చూసి కంప్లీట్ రివ్యూ ఇస్తాను, డీటెయిల్ రివ్యూ ఇస్తాను, నాన్ స్పాయిలర్ రివ్యూ ఇస్తాను. సో నెక్స్ట్ రివ్యూకి రెడీగా ఉండండి. And please like, share and subscribe to my channel for more reviews. Nenu Vichanika signing off for now.